ఇచ్చే బాధ్యత నరేంద్ర మోడీది. నేనేమంటా ఉన్నా అంటే మీరు 11 కోట్లు అంటే ఇప్పటికే 11 సంవత్సరాల మీద అధికారానికి వచ్చి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఈ దేశంలో. ఆ లెక్కల దగ్గర తెలంగాణ రాష్ట్రానికి 80 లక్షల ఉద్యోగాలు రావాలి మీ బీజేపీ పార్టీ ద్వారా. మీరు మొన్న కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు. మీరు రాష్ట్రానికి ఏ ఊరుగా పెట్టిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులుగా మీ 8 మంది ఎంపీలు ఏం చేసిండో చెప్పాలి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రులు 2 ఏం చేసిండో చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు. మట్టినే అచ్చుడు మైక్ ముంగట మాట్లాడు సభ్యుడికి ఏమన్నా అంటే ఇలా ఎలక్షన్ రాగానే ఇలా రేషన్ బియ్యం కలుపుడు, ఇలా గిన్నెలు నెత్తి పెట్టుకున్నాడు, ఊళ్ళలో బాగా పట్టుకొని తిరుగుడు. ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు గుర్తుపెట్టుకోవాలో బీజేపీ నాయకులారా నేను చెప్తా ఉన్నా. సెంటిమెంట్తో ఎవరు ఎన్ని కాలాలు బతకడు. ఇవాళ ప్రజలకు పనిచేసి ప్రజలతో ఎవరైతే మమేకమైనటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజలతోని మమేకమై ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ ప్రజల మనసు కలిసినటువంటి రాజకీయ నాయకుడు కానీ వాళ్ళే ఉంటారు తప్ప ఇవాళ మీరు ఎన్నో రోజులు ఉండలేరు. ఇవాళ మీరు ఒకసారి ఎలక్షన్ రాగానే మీకు పాకిస్తాన్ యుద్ధం వస్తుంది. అప్పుడు దాకా ఏది ఉండదు. సర్జికల్ స్ట్రైక్ గుర్తొస్తుంది. ఎలక్షన్ అయిపోగానే సర్జికల్ స్ట్రైక్ బంద్ అవుతుంది. మొన్న ఎలక్షన్ రాగానే 2-3 నెలల ముందే ఇవాళ అక్షంతలు అయోధ్యకి వెళ్ళి పంపిరాట. ఇక్కడ గ్రామాలలో డీజే పెట్టి తిరుగుడు ఎలక్షన్ అయిపోతుంది. మళ్ళీ రేపే పట్టుకుతారు వీళ్ళు. అంటే నేనేమంటా ఉన్నంటే తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని కేసీఆర్ గారు కూడా 20 ఏళ్ళు ఒట్టించుకున్నారు. ఏమనంటే పేరు చెప్పి ఇవాళ ఆ కేసీఆర్ గారే తెలంగాణ